ఒక తల నరికితే మరిన్ని కొత్త తలలు పుట్టుకొస్తాయి. ఒక చేతిని తీసేస్తే 10 చేతులు మొలుచుకొస్తాయి. ఇది ఇరాన్ తమ అధికారాన్ని కాపాడుకోవడానికి ఏర్పరచుకున్న దృఢమైన పాలనా వ్యవస్థ. అందుకే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేసినా ఇరాన్ ఎలాంటి తొనుకు బెనుకు లేకుండా ఎదుర్కొంటోంది. ఖమేనీని ఖతం చేసిన మరో సుప్రీం లీడర్ని వెంటనే ఎన్నుకుంది. 1979 విప్లవం తర్వాత ఇరాన్లో పాలనాధికారం, పాలించే తీరు అన్నీ మారిపోయాయి. ఈ 4 దశాబ్దాల్లో ఇప్పుడే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు పాలకులు. ఇరాన్ రాచరిక వ్యవస్థను కూల్చేశాక ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడే రాజకీయ వ్యవస్థను ఇస్లామిక్ రిపబ్లిక్ నిరంతరం అభివృద్ధి చేస్తూ వచ్చింది. ఇది కఠినంగా నియంత్రించే వ్యవస్థలు, సైద్ధాంతిక బోధనలు, ఉన్నత వర్గాల మధ్య ఐక్యత, విపక్షాల్లో చీలికల వంటి అనేక అంశాలపై నిర్మితమైంది. ఈ వ్యవస్థలో ఒక తలను నరికేస్తే మరో కొత్త తల పుట్టుకొస్తోంది. ప్రభుత్వాలు కుప్పకూలినా ట్యునీషియా, ఈజిప్ట్, సిరియా వంటి దేశాల్లో పరిస్థితి మాదిరిగా కాదు. సైద్ధాంతికంగా నడిచే భద్రతా యంత్రాంగం ద్వారా ఇరాన్ బయటి శత్రువుల నుంచి వచ్చే ప్రమాదాల్ని ఎదుర్కొంటోంది. ఇక్కడ నియంతృత్వం ఒకే వ్యక్తి చేతిలో ఉండదు. మద్దతుదారులు, జాతీయవాదాన్ని ఆచరించే వారి పొత్తుల కలయికతో పాలన కొనసాగుతుంది. ఎక్స్పర్ట్స్ అసెంబ్లీ, ప్రెసిడెంట్ క్యాబినెట్, గార్డియన్ కౌన్సిల్ ఇవన్నీ ప్రత్యక్షంగా ఎన్నికైన వ్యవస్థలు. సుప్రీం లీడర్, ఆర్మ్డ్ ఫోర్సెస్, హెడ్ ఆఫ్ జ్యుడిషియరీ, ఎక్స్పెడెన్సీ కౌన్సిల్ ఎన్నిక కాని వ్యవస్థలు. కానీ సుప్రీం లీడర్కు గార్డియన్ కౌన్సిల్, సుప్రీం లీడర్తో, ఎక్స్పర్ట్స్ అసెంబ్లీతో, పార్లమెంటుతో సంబంధాలుంటాయి. ఇరాన్లో మత సంస్థలు, సాయుధ దళాలు, ఆర్థిక వ్యవస్థలో ఉన్నత వర్గాల మధ్య అధికార విభజన జరిగింది. గార్డియన్ కౌన్సిల్ వంటి అధికారంలో ఉన్న ఇతర సంస్థలు పార్లమెంటు రూపొందించిన చట్టాలు ఇస్లామిక్ సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తాయి. ఎన్నికలకు పోటీ పడే అభ్యర్థుల్ని వడపోస్తాయి. అధికారం ఇన్ని కోణాల్లో విభజించడం వల్ల ఏ వర్గం కూడా ప్రభుత్వానికి సవాలుగా మారే అవకాశం లేదు. అధ్యక్షుని ఎంపిక చేసుకోవడం వంటి కొన్ని ఎన్నికల్లో మాత్రమే ఓటు వేసే అవకాశం ఇరాన్ ప్రజలకుంటుంది. ఇస్లామిక్ రిపబ్లిక్ కి నిబద్ధత వంటి ప్రమాణాలు, వీటి ఆధారంగా అభ్యర్థుల్ని గార్డియన్ కౌన్సిల్ ఎంపిక చేస్తోంది. ఇరాన్లో ప్రతిపక్షం ఎప్పుడూ ఒకటిగా లేదు. ఇందులో సంస్కరణవాదులు, రాజకీయ మద్దతుదారులు, వామపక్ష గ్రూపులు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాన్ వంటి విదేశాల్లోని ప్రవాసులు, ఉద్యమకారులు, పలు జాతిపరమైన సంస్థలు ఉన్నాయి. 1980లో ఇరాక్తో ఇరాన్ 8 ఏళ్ల యుద్ధం సాగించింది. అప్పుడు కూడా ఇరాన్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలొచ్చాయి. 2009లో గ్రీన్ మూవ్మెంట్, 2022లో మహాసా అమినీ మరణం తర్వాత నిరసనలు వెల్లువెత్తాయి. ఇలా వరుసగా పెద్ద ఎత్తున నిరసనలు, పాలకుల్లో విభేదాలు, సెక్యూరిటీ బలగాలు తమ కర్తవ్యాలను విడిచిపెట్టేయడం, యుద్ధాల కారణంగా మాత్రమే అక్కడ పాలన దెబ్బతినే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న ఖమేనీ వారసత్వంలోని మతపరమైన వ్యవహారాలు, సిద్ధాంతాలను కాదని కొత్తగా ఏ శక్తి ఇరాన్ను కబలించే సాహసం చేయలేదు.